వరలక్ష్మి అనే ఈ పెద్దావిడ వయసు అటు ఇటుగా 70 ఏళ్లు. గుంతకల్లుకు చెందిన ఈమె కట్టుకున్నోడు కన్ను మూసిన తర్వాత ఒంటరిదయింది. అన్నదమ్ములు అందరూ ఉన్నా కానీ ఎవరూ లేని అనాథగా మారిన ఆమె కొన్నేళ్ల క్రితం తన సొంత ఊరు నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చేరుకుంది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఆ పని ఈ పని చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. కాస్తో కూస్తో సంపాదించుకోవడం, తినడం, నిద్రపోవడమే జీవితం కాదు అనుకుంది. దేవుడిచ్చిన ఈ జన్మకు ఓ అర్థం చెప్పాలనుకుంది. సాటి మనిషికి సాయం చేయడమే మనిషి జీవితానికి పరమార్థమని గట్టిగా నమ్మింది. ఆ క్రమంలోనే ఆమె ఓ అద్భుతమైన సామాజిక సేవా కార్యక్రమానికి నడుం బిగించింది. వయసు మీద పడి బిడ్డల ఆదరణకు దూరమైన వారిని ఆదరించి ఇంత అన్నం ముద్ద పెట్టాలని నిర్ణయించింది. నీకే తినేందుకు లేదు, నువ్వెలా ఇంకొకరికి పెట్టగలవు? సంపాదించింది మిగిలితే ఏ పోస్టాఫీస్లోనో బ్యాంకులోనో దాచిపెట్టుకో, కదల్లేనప్పుడు ఆ సొమ్ముని ఆకలి తీరుస్తుంది అంటూ ఆమెను పలకరించేందుకు వచ్చిన బంధువుల మాటను సున్నితంగా తోసిపుచ్చింది. తాను సంపాదించుకున్న సొమ్ములో కొంత భాగాన్ని వెచ్చించి వెచ్చాలు తెచ్చి భోజనం తయారు చేయడం, తాను తినగా మిగిలిన భోజనాన్ని ఇతరులకు పెట్టడం మొదలుపెట్టింది. బిడ్డలు దూరంగా పెట్టిన పెద్దలు ఆకలి తీర్చుకునేందుకు ఇప్పుడు ఆ అన్నపూర్ణ చెంతకు ఆశగా కదిలొస్తున్నారు. తమ ఆకలి తీర్చిన ఆ ప్రేమమూర్తికి వందనాలు చెప్పి కదిలిపోతున్నారు. ఆ అమ్మ చేస్తున్న మానవతా యజ్ఞం మనసున్న మనుషులను కాస్తంత కదిలించింది. తాము కూడా ఆ అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన బియ్యం, పప్పు ఇవ్వడం మొదలుపెట్టారు. తమ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు తయారు చేసుకునే స్వీట్లు, హాట్లలో కొన్నింటిని వరలక్ష్మి దగ్గరకు చేర్చడం మొదలుపెట్టారు. వీరందరూ చేస్తున్న సాయంతో ఆమె చేస్తున్న అన్నదానం మరింత పెరిగింది. 4-5 దగ్గర నుంచి 25 మందయింది. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 40 దాకా చేరుకుంది. దాతలిచ్చిన సరుకులతో అన్నం వండటం, కూరలు తయారు చేయటం, ఆకలంటూ తన చెంతకొచ్చిన అవ్వాతాతలకు ప్రేమగా ఇంత బువ్వ పెట్టడం ఇప్పుడు వరలక్ష్మి నిత్యకృత్యమైపోయింది. ఈ వయసులో నీకెందుకు ఇట్లా అన్నదానం ఇట్లా వంట చేసి పెట్టాలనిపిస్తుంది? నాకు మనసు పూర్తిగా ఎవరు లేరు అనుకొని వచ్చినా, దండిగా ఉండారు, ఉన్నా లేదనుకొని మనసు కాలిపోయి ఎటుకొచ్చిన చెయ్యాలా పట్టదాకా గుద్దతో